మమ్దాని రాజకీయ మోడల్ మన రాజకీయాలకు సూట్ అవుతుందా? అదేంటి ఫ్రమ్ నోవేర్ న్యూయార్క్ నుంచి తీసుకొచ్చి మన రాజకీయాలతో కంపేర్ చేస్తున్నారు, మనకి వాళ్ళకి పోలిక ఎక్కడంటారా? టెక్నాలజీ అందరికీ ఒకటే, హ్యూమన్ మైండ్ సెట్ అనేది, ఎమోషనల్ రెస్పాన్స్ అనేది ఈ గ్లోబ్లో ఎక్కడైనా దాదాపు ఒకే రకంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మమ్దాని మోడల్ మన దగ్గర ఎంతవరకు పనిచేస్తుందో తెలిస్తే గనక చాలా మందికి షాకింగ్ గాను అంతకు మించి సర్ప్రైజింగ్ గాను అనిపిస్తుంది. అన్నట్టు మమ్దాని అంటున్నానని ఆయన ఏదో నెహ్రూని పొగిడాడనో లేదంటే మోడీని ఇంతకు ముందు విమర్శించాడనో ఇలాంటి మాటలు మాట్లాడబోట్లా నేను. పైగా రిలీజియస్ టాక్ అసలే కాదు ఇది. అలాంటి రొచ్చు ఇక్కడ పెట్టుకోబోకండి. నేను మాట్లాడుతున్నది మమ్దాని స్ట్రాటజీ. ఒకవేళ అదే గనక మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి రిజల్ట్ అండ్ ఇంపాక్ట్ రావచ్చు, నెక్స్ట్ జనరేషన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వచ్చు, దట్ ఈస్ ద కీ పాయింట్ హియర్. న్యూయార్క్ మేయర్గా మమ్దాని, మన డైరెక్టర్ మీరా నాయర్ కొడుకు గెలవడం గురించి ఇండియానే కాదు ప్రపంచం అంతా చప్పట్లు కొట్టి మరీ కంగ్రాచులేషన్స్ చెప్తోంది కదా. కొందరైతే తొడగొడుతూ ఉన్నారు, మైనారిటీ వాదం ట్రంప్ మెజారిటేరియనిజం మీద గెలిచింది అని చెప్తూ ఉన్నారు కదా. అదంతా డిఫరెంట్ స్టోరీ. నేను ఇక్కడ మాట్లాడబోతున్నది మమ్దాని విత్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ లిమిటెడ్ మ్యాన్ పవర్ రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ట్రంప్ లాంటి సూపర్ జైంట్ని అంత తక్కువ రిసోర్స్ తో కేవలం ఒక 11-12 నెలల కాలంలోనే ఎలా ఫేస్ చేయగలిగాడు అనేది తెలిస్తే, రాజకీయాల్లో మార్పు క్రియేట్ చేయాలంటే ఎలాంటి కమిట్మెంట్, ఎలాంటి కన్విక్షన్, అన్నిటికీ మించి ఎలాంటి ఇన్ఫ్రా అండ్ అప్రోచ్ కావాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇది అసలు పాయింట్. ఇక డీటెయిల్గా చూద్దామా. మమ్దాని న్యూయార్క్ మేయర్గా పోటీ చేస్తున్నాను నేను, ఐఆమ్ ప్రిపేరింగ్ ఫర్ దాట్ అని చెప్పినప్పుడు 100లో 99 మంది హేళన చేశారు. ఎవడురా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నట్టుగా చూశారు. విన్నింగ్ ప్రాబబిలిటీ చూస్తే కేవలం 1% అని అందరూ చెప్పారు. అంటే 0కి 1కి తేడా ఏముంటుంది అంటే దాదాపు అసలు ఇతను సోదిలోనికే రాడు అనేది అందరి అభిప్రాయం. పైగా మమ్దాని ఫిజికల్గా జనంలో తిరుగుతూ ప్లకార్డు పట్టుకుని ఓటు అడగడానికి వెళ్తే ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. పక్కకి జరుగు అన్నట్టుగా ఉండేది రెస్పాన్స్. ఇదిగో ఇట్లాంటివి చాలా కనపడతాయి. ఇలాంటి టైంలో ఎవరైనా సరే డిసప్పాయింట్ అవుతారు. పైగా ట్రంప్ లాంటి లీడర్ని, కొత్తగా అధికారంలోకి వచ్చి ఊపులో ఉన్న రిపబ్లికన్ పార్టీని తట్టుకోగలమా అని ఆత్మస్థైర్యం సన్నగిలుతుంది ఎవరికైనా. కానీ మమ్దాని అది చేయలే. ఆల్రెడీ చెప్పా కదా, తల్లి మీరా నాయర్, సలాం బాంబే లాంటి ఇంటెన్సిటీ ఉన్న సినిమాలు తీశారు. అందరూ ఆశ్చర్యపోయి చూసే కామసూత్ర లాంటి మూవీస్ను కూడా సెల్యులాయిడ్ మీద ఆవిష్కరించిన చరిత్ర ఆమెకి 30 ఏళ్ల కిందటే ఉంది. సరిగ్గా తల్లి బ్లెస్సింగ్సో లేదంటే గనక ఆ క్రియేటివ్ నెర్వ్ మమ్దానిలో కూడా ఉందో గానీ క్రియేటివ్గా ట్రై చేశాడు, సినిమాటిక్ స్టైల్లో ట్రై చేశాడు, బాలీవుడ్ పాటలు పెట్టాడు, డ్రామా క్రియేట్ చేశాడు, సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. तुमने कभी किसी को वोट किया? ఇలాగా దీంతో పాటు అయితే హిందీలో లేదంటే ఉర్దూలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే నేను ఇక్కడ మైనారిటీని, నేను ఫలానా అని చెప్పడం మొదలుపెట్టాడు ఇండైరెక్ట్ గా. और बात ये नहीं है कि मैं क्या बनूंगा, बात ये है कि मैं क्या करूंगा. ఈ కసి చూసే చాలా మంది మమ్దాని వైపు చూడడం మొదలు పెట్టారు. అదేంటి ట్రంప్ రెజిమ్ స్టార్ట్ అవుతున్న టైంలో ఇలా ఉన్నాడు ఇతను అని ఇతని వైపు చూడడం మొదలైతే ఆ క్యూరియాసిటీ మీద స్టెప్ బై స్టెప్ అతను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. వాలంటీర్లని రంగంలోకి దించాడు. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ న్యూయార్క్ సిటీని కమ్ముకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మమ్దాని తన ప్రత్యర్థుల్ని ఫేస్ చేసిన తీరు నిజంగా ఒక బ్యూటిఫుల్ కేస్ స్టడీ. చాలా మందికి తన పేరు పలకటం రావట్లేదు అంటూ తన మీద తాను జోకులు వేసుకుంటూ స్పెల్ చేసి చూపించేవాడు. ఇలాగా ఆ తర్వాత తన మూలాల గురించి ప్రస్తావించేవాడు. వీటితో పాటు చాలా రాజకీయాల్లో ఎప్పుడు నెగిటివ్ సెల్స్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, దానికి భిన్నంగా పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ తీసుకున్నాడు. అది ఎలాగో తెలుసా, కేవలం కుళ్ళు రాజకీయాలు, ఎలిగేషన్స్ మాట్లాడాల. వర్కింగ్ క్లాస్కి సంబంధించి, సాధారణ ప్రజలకు సంబంధించి న్యూయార్క్ సిటీలో బర్నింగ్ ఇష్యూస్గా ఉన్న టాపిక్స్ని కొన్ని పిక్ చేశాడు. న్యూయార్క్ సిటీ సాధారణ ప్రజలకి అఫోర్డబుల్ కాకుండా పోతోంది, అఫోర్డబుల్గా ఉండటానికి ఏం చేస్తాను. न्यूयॉर्कर्स मुश्किल से अफोर्ड कर रहे हैं रोटी, कपड़ा और मकान, मैं ये सब बदलने के लिए लड़ रहा हूं అనేది చెప్పడం ఒక పాయింట్ అయితే, రెండోది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాంటి వాటిని అందరికీ అందుబాటులోకి ఎలా తెస్తాను అనే విషయాల్ని కనెక్ట్
ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీ పెరిగేలాగే చెప్పాడు. Rent freeze, free buses, universal child care और सस्ती groceries के जरिए అంటే వీడి దగ్గర ప్లాన్ ఉంది అని చూసిన వాళ్ళకి అనిపిస్తుంది. ఆ తర్వాత మూడోది ముఖ్యమైనది, అమెరికా అంటేనే పాప్ అండ్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ కదా, ఈ ఎంటర్టైన్మెంట్ కూడా సాధారణ ప్రజలకు కావాలి అంటూ మనకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వచ్చే ఏడాది న్యూయార్క్ లో జరిగే ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ల్లో న్యూయార్క్ నగరవాసులకి 15% రిజర్వేషన్ ఇస్తాను, తక్కువ రేటుకి టికెట్లు ఇచ్చేలాగా చేస్తానని చెప్పాడు. FIFA place a cap on resale prices and set aside 15% of tickets for local residents at a discount. ఇలాంటివి చెప్తూ మధ్యలో తన పేరు గురించి చెప్పేవాడు, ప్రొనౌన్స్ చేయడం నేర్చుకోండి అనేవాడు. ఎందుకంటే మీకు నేనే ఫ్యూచర్ మేయర్ని కదా, నా పేరు పలకటం రాకపోతే బాగుండదు కదా అని జోకేస్తూ ఉండేవాడు. అంటే ఎజెండా ఉంది, విట్ ఉంది, క్రియేటివిటీ ఉంది, అన్నిటికీ మించి ట్రంప్ని ఫేస్ చేసిన తీరు నిజంగానే సూపర్బ్ అనిపిస్తుంది. మామూలుగా అయితే ఫండ్ రైజింగ్ ఎబిలిటీలో కానీ పొలిటికల్ పవర్లో కానీ ట్రంప్ ముందు మమ్దాని నథింగ్ కదా. అందుకోసమే దీనికోసం ఓటింగ్ ప్యాటర్న్ ని వాటంగా వాడుకున్నాడు. सोचिए ये 5 लस्सिया कैंडिडेट्स हैं और मैं ये वाला हूँ. ये सिस्टम ऐसे काम करता है. న్యూయార్క్ లో ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రియారిటీ ఓట్ 2019లో అక్కడ సవరణ చేశారు, ప్రయారిటీ ఓటింగ్ లోకి వచ్చింది న్యూయార్క్. మనకు అర్థం కావాలంటే మన దగ్గర ఎమ్మెల్సీ ఓటింగ్ లో మొదటి ప్రాధాన్య ఓటు, రెండో ప్రాధాన్య ఓటు అంటాం కదా, అలాంటిదన్నమాట. सबसे पहले फर्स्ट चॉइस वोट्स काउंट होते हैं. जिस कैंडिडेट के वोट सबसे कम होते उसे हटा दिया जाता है. అంటే నీకు మేయర్ గా ఎవరు కావాలో చెప్పొచ్చు. अगर वो आपका पहला चॉइस था तो आपका वोट खत्म नहीं होता, वो आपके नेक्स्ट चॉइस को चला जाता है. సెకండ్ ప్రయారిటీ ఏంటో చెప్పొచ్చు, థర్డ్ ప్రయారిటీ ఏంటో చెప్పొచ్చు. ये प्रोसेस तब तक चलता है जब तक किसी कैंडिडेट के पास आधे से ज्यादा वोट्स ना हो जाए. ఈ ఆప్షన్స్ ఉండేసరికి మమ్దాని చాలా వ్యూహాత్మకంగా, నేను మీ మేయర్ గా కావాలి అంటే కనుక నాకు మొదటి ఓటు అయింది, आप मुझे ज़ोहरान ममदानी को अपने बैलेट पे पहले नंबर पे रैंक कीजिए. నెక్స్ట్ ఆప్షన్స్ గా వీళ్ళని ఎంచుకోండి అంటూ మరో 2-3 పేర్లు చెప్పి ట్రంప్ నిలబెట్టిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాత్రం మీ ప్రయారిటీలో ఉండకూడదు అని వ్యూహాత్మకంగా గోలేశాడు. एक बात याद रखना, एंड्रू कोमो को रैंक नहीं कर. उसका कैंपेन ट्रंप के डोनर्स के पैसों से चल रहा है. అంటే అపోనెంట్ అనుకున్న వాడికి అసలు ప్రయారిటీ రాకుండా చేశాడు, తనకి ప్రయారిటీ వచ్చేలా చూసుకుంటున్నాయి. ఈ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది బాగా అని అనిపించింది. అన్నిటికీ తోడు నేను వర్కింగ్ క్లాస్ సౌత్ ఏషియా నుంచి వచ్చినోడిని, ఫస్ట్ ఇమ్మిగ్రెంట్ అవుతా మేయర్ అయితే దానివల్ల ఇమ్మిగ్రెంట్స్కి మేలు జరుగుతుంది అని మమ్దాని చెప్పిన తీరు చూస్తే బిలియనియర్ ట్రంప్ బ్యాచ్ కంటే కూడా వర్కింగ్ క్లాస్ మమ్దాని బెటర్ అనిపించాడు చాలా మందికి. इतने करीब है इस शहर का पहला साउथ एशियन मेयर बनाने के लिए. అందుకని మమ్దానికి ఓటేశారు. గెలిచిన తర్వాత స్పీచ్ లో కూడా చూసారా, న్యూయార్క్ ఇస్ ద సిటీ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ అన్నాడు కదా. A city built by immigrants, powered by immigrants. ఎస్, దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. మరి హైప్ క్రియేట్ చేసి గెలవచ్చు, ట్రంప్ కూడా షాక్ ఇవ్వచ్చు. మరి వాట్ అబౌట్ పర్ఫార్మెన్స్? మమ్దాని ఇంకా బాధ్యతలు తీసుకోవాలా. అమెరికా కన్వెన్షనల్ స్టైల్ ప్రకారం ఈ రెండులో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే న్యూయార్క్ మేయర్ గా మమ్దాని నెక్స్ట్ జాన్ లో బాధ్యతలు తీసుకుంటాడు. మరి ట్రంప్ అధికారాన్ని ఢీకొట్టి గెలిచాడు కాబట్టి ట్రంప్ అధికారాన్ని ఢీకొట్టి పర్ఫామ్ కూడా చేయగలిగాడు మమ్దాని అంటే కనుక మమ్దాని మోడల్ అనేది అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోతుంది. అంటే బీ జెంటిల్, బీ ఆన్ ద గ్రౌండ్, యూజ్ టెక్నాలజీ, కనెక్ట్ ఎమోషనల్లీ లాంటి పాయింట్స్ ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా అండ్ సింపుల్గా జనానికి పొలిటికల్ లెసన్స్ అయిపోతాయి ఒకవేళ మమ్దాని కనుక బెటర్గా పర్ఫామ్ చేయగలిగితే. బట్ దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. ఎందుకంటే ట్రంప్ లాంటి యాంకీ మైండ్ సెట్ ఉన్న లీడర్ని తట్టుకుని నిలబడితే కనుక ఒకవేళ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆడ్స్ మమ్దాని న్యూయార్క్ పరిమితం కాడు. ఇంతకీ మమ్దాని మోడల్ లాంటిది మన రాజకీయాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే పర్పస్ఫుల్ పాలిటిక్స్ విత్ టెక్నాలజీ అండ్ లిమిటెడ్ రిసోర్స్, జనంతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ జనం కోరుకునే అంశాలని ఎజెండా చేస్తే గనక రాజకీయంగా ఇంపాక్ట్ ఉంటుందా? డబ్బు మదంతో మదించిన వారసుల్ని పవర్ ప్రయోగంతో నెట్టుకు రావాలి, బుల్డోజ్ చేయాలి అనుకునే రాజకీయాన్ని ఢీకొట్టొచ్చా? పాసిబులేనా? పర్పస్ఫుల్ కామెంట్ చేయండి. ఇది ఎందుకంటే మన ఫ్యూచర్కి సంబంధించిన విషయం.